తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అన్నయ్యని తీసుకుంటే అన్నయ్య కూడా మీకేం తక్కువ హ్యాండ్సమ్ కాదు. అన్నయ్య నాకంటే హ్యాండ్సమ్ ఉంటాడు. హ్యాండ్సమ్ మీరు ఎక్కడ ఫీల్ అవుతారో నేను లేదు. చిచి అసలు ఫీల్ అవునండి, వాస్తవాలు మాట్లాడితే. తనకి హీరో ఎందుకు అనిపించలేదు సార్? తనకి ఇప్పుడు తనకంటే ముందు వాడిని అడిగారండి. తనకి నా మనస్తత్వం వచ్చింది, అస్సలు ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఓకే, ఈ మధ్య కూడా ఏఎస్పీ క్యారెక్టర్ కదా అడిగినట్టు మెయిన్ రోల్ తెలుగులో తమిళ్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఎంఎస్ నారాయణ గారి ఒక స్టోరీ సవ్యసాచి, ఆ సినిమా కథను ఎప్పటి నుంచో సినిమా తీయాలని దాన్ని అలా అట్టు పెట్టుకుని ఉన్నారని విన్నాను. ఎప్పటి నుంచో పెట్టుకోవడం కాదండి, అతను సినిమా ప్రయాణం బిగిన్ అయింది అక్కడ. జాస్తి మాధవరావు గారని మేకప్ మ్యాన్ ఉండేవారు. తను ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏమండి ఇలా భీమవరం నుంచి ఒక అతను వచ్చాడు, చాలా మంచి కథ ఉంది అతని దగ్గర, ఒకసారి వింటారా? మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి కొంచెం భయపడుతున్నాడు, మీరు కొంచెం ప్రశాంతంగా, మీకు నచ్చకపోయినా కొంచెం ప్రశాంతంగా మీరు పంపించండి. అతను తీసుకొచ్చాడు. ఈయన కొంచెం భయపడుతుంటే నేను అతను చెప్పింది ఫాలో అయ్యి కాదని చెప్పి కొంచెం కూల్ చేస్తానని చెప్పమన్నానండి. చెప్పాడు. రియల్లీ నైస్, రియల్లీ నైస్. భయపడుతూ చెప్పాడు. ఆయన ఎసెన్స్ ఇస్ వెరీ గుడ్. టక్కన లేచాను నేను, లోపలికి వెళ్ళిపోయా. తనకు టెన్షన్ పట్టుకుందండి. తర్వాత తను నాకు చెప్తున్నాడు. లోపలికి వెళ్ళి ఐ థింక్ ఆ రోజుల్లో 25,000 అనుకుంటా తీసుకొచ్చి, ఈ కథ నాది, ఇది అడ్వాన్స్ అని ఇచ్చాను. అతను ఏడుపు వచ్చేసిందండి, నమ్మలేదు అతను. చాలా మంచిగా అప్పటి నుంచి ఆ డిస్కషన్స్కి వాటికి వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అది కొన్ని మ్యానరిజమ్స్ నాకు నచ్చినాయండి. అది టీ తాగేటప్పుడు ఎవరైనా కప్పుని డిప్పు దగ్గర తీసుకెళ్తారు, తన డిప్పుని కప్పు దగ్గర తీసుకెళ్ళేవాడు, అక్కడి నుంచి జురుకునేవాడు. అదొకలాగా ఉన్నది. అది చెయ్యిలా పెట్టంటే అది ఇట్లా బ్రిడ్జ్లాగా ఉండేది. కొన్ని పెక్యులర్ మ్యానరిజమ్స్ ఉన్నాయండి. అది చూసి ఇతను ఆర్టిస్ట్గా పనికి వస్తాడే అనిపించి ఫస్ట్ రుక్మిణి కాదండి, ఎం ధర్మరాజు ఎంబీ ఫస్ట్. దాంట్లో రుక్మిణిలో కొంచెం పాపులారిటీ వచ్చింది, పెద్ద క్యారెక్టరు. అది చూసే ఈవి సత్యనారాయణ గారు మా నాన్నకు పెళ్ళిలో దాంట్లో తాగుబోతు క్యారెక్టర్ ఫుల్ ఫ్లెజ్. మరి సవ్యసాచి సంగతి అదే అండి, అది ఇంకా లాకర్లో పెట్టి అలాగ ఉంచాను. అంటే ఒక సందర్భంలో అక్కినేని అంటే హీరో ఏజ్ 60+ అండి. ఓకే, ఆర్టిస్ట్ అనేది కొంచెం నాగేశ్వరరావు అనుకున్నాను, తర్వాత మమ్ముట్టి అనుకున్నాను. ఒక సందర్భంలో అయితే అందులో విలన్ క్యారెక్టర్ కూడా బలంగా ఉంటుందండి. గురువు గారు విలన్ క్యారెక్టరు, మన విశ్వనాథ్ గారు నాగేశ్వరరావు క్యారెక్టరు అని కూడా అనుకుని గురువుగారిని అప్రోచ్ అయ్యాను. ఆయన కన్విన్స్ అయ్యాడు చేయడానికి. తర్వాత అనుకుంటూ ఉంటాను, ఎప్పటికప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని రొటీన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి మార్చుకోవాలి. అవి ఏంటనేది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక తర్వాత దూరంగా వచ్చేసిన తర్వాత ఇంకా పెద్ద పట్టించుకోలేదు, జాగ్రత్తగా ఉండేది. చిన్న క్యూరియస్ క్వశ్చన్, మీరు పెదరాయుడు కనుక మీరు అప్పుడు అది అంటే చిన్న కరెక్షన్స్ కోసం అని కొన్ని రోజులు ఆగారు. ఆగినప్పుడు టైంలో యాక్చువల్గా ఆ సినిమా చేయడానికి వేరే డైరెక్టర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారన్నమాట. చిన్న క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎవరు, ఒకరిద్దరు డైరెక్టర్స్ ఎవరు అని, మీరు కాకపోతే ఎవరు చేసేవాళ్ళు ఆ సినిమా అన్నది చిన్న క్యూరియస్. అది అంటే చెప్పడం ధర్మం కాదేమో, నేను కాదని చేసినవి కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఇలా నేను టైం అడిగిన టైం కంటే ఎక్కువ టైం తీసుకున్నాను. ఎందుకంటే అందులో ఉన్న లోపం నాకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తమిళ్లో సెక్స్ అయి ఉండొచ్చు, ఇది ఉంటేనే దానికి నిండుదనం వస్తుంది అనేది నా ఫీలింగ్ అండి. ఈ లోపల అలిగి ఈయన మోహన్ బాబు ఇంతమంది నన్ను చేస్తాను వెనకాల తిరుగుతున్నారు, నువ్వేంటి ఫోజ్ కొడుతున్నావు నేను అడిగానని. నువ్వు ఫోజ్ అనుకుంటే ఎవరు అడుగుతున్నారో వాడికి ఇచ్చేం చేసుకో మోహన్ బాబు. నేను ఫోజు నా గురించి కొట్టడం లేదు, నా కథ బాగా రావాలని తాపత్రయం, అది నీకు మంచిది నాకు మంచిది. ఆ నమ్మకం నేను లేకపోతే నేను ఎవరు అడుగుతున్నారో వాటితో చేయించుకో, నాకేం అభ్యంతరం లేదు. మీరు చూస్తే మురుగం సినిమాకి
మీకు చాలా పాపులారిటీ వచ్చింది, తమిళ్ వచ్చింది, తెలుగులో వచ్చింది, బాగా మంచి ఆర్టిస్ట్ అని. బట్ ఆ సినిమాకి మీరు నాకు తెలిసి ఏ అవార్డు రాలేదు మీకు పర్టికులర్గా, అవునా? నిజమేనా నేను అంటున్నది? అవార్డ్స్ ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ విజయ్ టీవీ లోకల్ అవార్డ్స్. లోకల్ అక్కడ తమిళ్లో అంతేనా? అది లోకల్ అంటే యూ మీన్ రీజన్ వైజ్? రీజన్ రీజనల్ అవార్డ్స్ వచ్చినాయి. యా. మీరు చెప్పినట్టు స్టేట్ అవార్డ్స్ రాలా. అది అంటే జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చా? చెప్పండి. అప్పుడేనండి మన శివకుమార్ గారి అబ్బాయి ఆర్టిస్ట్ ఎవరు, కార్తీ, అతనితో ఒక ఫిల్మ్ వచ్చిందండి. ఓకే. ఆ, పరుతు వీరన్ అని ఒక సినిమా. అది రా వీడి సినిమా అలాంటి బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఓకే. పెర్ఫార్మెన్స్గా చూస్తే ఇద్దరు బాగా చేశారు. తినపడ్డ కష్టం ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్ సినిమాలో. రెండు క్యారెక్టర్లు మంచివే, మోర్ స్ట్రెయిన్ ఫర్ దిస్ క్యారెక్టర్. అక్కడ వాళ్ళు ఎవరికి ఇద్దామనే అంటే నా సందిగ్ధంలో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అంత బాగా చేశారు అంటే కేవలం తెలుగువాడు అన్న చిన్న చూపు ఏమన్నా జరిగిందా అస్సలు లేదు. అన్నది నా ఇది. అస్సలు లేదు. అంత పేరు వచ్చిన సినిమాకి అవార్డు ఎందుకు రాలేదు? నాకు తమిళ్లో అన్ని సినిమాలు రావడానికి కారణం తమిళ ఆడియన్స్ అండి. బికాస్ మెరుగన్ చూసి థియేటర్లో కొంతమంది ఏడ్చారు. అంటే ముళ్ళు కంపలో చెప్పులు లేకుండా పరిగెత్తుంటాను. తెలుసా సినిమా? ఒక లేడీ చూసి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చిన ముద్దు పెట్టేసుకుని థియేటర్లో. తెలుగు తమిళ్ అనే వేరుబాట్లు ఆడియన్స్ ఉండవండి. వాళ్ళకి లేవు సార్. అంత గొప్పగా ఉన్న క్యారెక్టర్ రాలేదని ఉండవు. అంటే అది ఎందుకు రాలేదు అని చెప్పి మేబీ వీ కెన్ డిబేట్ ఆన్ దాట్. బట్ ఆడియన్స్కి అయితే లేవు, తెలుగు ఆడియన్స్కి లేదు అది. ఒకవేళ తెలుగు ఆడియన్స్కి ఉంది అంటే తమిళ డబ్బింగ్స్ మనకి రావండి. యూనో ఆడియన్స్ సైడు దే జస్ట్ వాంట్ సమ్ గుడ్ ఫిల్మ్స్ అంతే. సినిమాల గురించి ఎక్కువ చర్చించే ప్రాబ్లమ్ మనకుంటుందేమో తెలుగు తమిళ అని చెప్పి ఆడియన్స్ విల్ నెవర్ హ్యావ్. ఎనివే సార్, థ్యాంక్ యూ అండ్ మంచి సక్సెస్. మళ్ళీ మీ సరైన తోటి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో మీరు ముందుకు వస్తారని, తెలుగులో ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకోవాలని మీరు అండ్ మీరు కూడా సవే సాచి అన్నది మీ చివరి చిత్రం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమెంబరింగ్ దట్ సబ్జెక్ట్ అండ్ రిమైండింగ్ మీ. తప్పకుండా మీరు తీయాలి మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు రిలాక్స్గా ఉన్నారు కాబట్టి దాని మీద ఇంకా మోర్ కాన్సన్ట్రేట్ చేయగలరని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ సినిమా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అది థ్యాంక్స్ లాట్. భగవంతుడు ఆశీర్వదిస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. నాకు గుర్తు తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాకే గుర్తులేదు, మీరు అడిగేవారు. తీయాలి సార్, తప్పకుండా తీయాలి. అది అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.